హాయ్ హలో అండి అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లోకి పాలకూర పరాటా అన్నమాట. పాలకూరతో ఎప్పుడు పప్పు ఫ్రై కాకుండా ఇలా పరాటా చేసుకోండి. మీరు తినండి, పిల్లలకి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం పాలకూరని వాష్ చేసుకొని చాప్ చేసుకోవాలండి. దానిలోని మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత 1.5 కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా దీన్నే యాడ్ చేసుకుంటే మనం డవ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ వాటర్ సరిపోయిందనుకోండి డవ్లోకి, అదే ఈ మిక్స్ ఇంకొంచెం వాటర్ కావాలనుకోండి, ఈ మిక్సీ గిన్నెలోనికి కొంచెం నీళ్ళు వేసుకొని తిప్పేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే దీనిలోకి మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఏమేమి యాడ్ చేయాలో. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అజ్వైన్ కొంచెం, ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు హాఫ్ స్పూను వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పరాటాకి ఎప్పుడు కూడాను మనం బాగా మెత్తగా పిసికి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలండి. చపాతీకి అయితే కొంచెం టైట్, పూరీకి అయితే ఇంకా టైట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీంతో ఈ బ్యాటర్తో మనకి పూరి కావాలంటే టైట్ చేసుకోవచ్చు. అదే చపాతీ కొంచెం అన్నమాట. పరాటాకి అయితే ఇంకొంచెం లూజ్ అన్నమాట. ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కలుపుకొని మూత పెట్టి అరగంట పెట్టుకోవాలి. టైం లేకపోతే మీరు 15 నిమిషాలైనా పెట్టుకోవచ్చు. రోల్ చేసుకోవాలండి. దీనికి నార్మల్ చపాతీలు రోల్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో నేను 2 డేస్ నుంచి పరాటా రెసిపీస్ని పోస్ట్ చేస్తున్నానండి. కాలీఫ్లవర్ పరాటాను, మెంతికూర పరాటాను చేశానమాట. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు అయితే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్. లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. తర్వాత పెనాన్ని హీట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పి అప్పుడు మనం రెండు వైపులా కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే మనకి పరాటా కొంచెం పొంగాలి అంటే పెనం మీద మనం రోల్ చేసుకునేలోనే ఉంటుందండి. ఒకవైపు లావుగా ఉండి ఒకవైపు పలుచగా ఉంటే మనకి సరిగా పొంగదు. మొత్తం అంతా ఈక్వల్గా రోల్ చేసుకుంటేనే పొంగుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ పరాటాకి సెకండ్ పరాటాకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ పరాటా అంతగా సరిగా రోల్ అవ్వలేదు, అందువల్ల అంతగా పొంగలేదు. ఇప్పుడు ఆ సెకండ్ పరాటా కూడా కాలుస్తాను చూడండి. సెకండ్ది ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగింది. మొత్తం అంతా కూడాను రోల్ ఈక్వల్గా అయిందన్నమాట. అందువల్ల చూడండి ఎంత బాగా పొంగిందో. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వీడియో కనుక చూస్తే మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుందండి వీడియో అనేది. ఐ మీన్ సజెస్ట్ అవుతుంది. అందువల్ల ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోకి అయితే లైక్స్ ఏం రావట్లేదండి, అందుకే నేను ఇలా అడుగుతున్నాను. ప్లీజ్ అండి. నేనైతే మధ్యాహ్నం మిగిలిపోయిన శనగల కర్రీతోని సర్వ్ చేసుకున్నాను. దీనిలోకి కర్రీ ఏదైనా లేకపోతే పెరుగు పచ్చడితోని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.